ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కందచరితం 10వ భాగం. రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. స్కంద పుష్కరిణి. సూరపద్మ సంహారం అయిన తరువాత షణ్ముఖుడు శివాభిషేకం కోసం తన శూలంతో ఒక తీర్థాన్ని సృష్టించాడు. అదే స్కంద పుష్కరిణి. కుమారస్వామి చేసిన శివపూజను వివరించే విధంగా ఆలయ గర్భగృహంలో షణ్ముఖుడు శివపూజ చేస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే పొంబరై అని పిలువబడే గుహ. ఈ గుహలో సుబ్రహ్మణ్యుడు అర్చించిన పంచలింగాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ కొండకు మాదనమని, చందన పర్వతమని, శ్రీపర్వతమని పేర్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ కొండరాళ్ల నుండి గంధపు వాసన వస్తూ ఉంటుంది. ఆలయానికి దక్షిణంలో సముద్ర తీరాన స్కంద పుష్కరిణి ఉన్నది. ఈ తీర్థాన్ని ఎప్పుడు నూలికినరు అంటే బావి అని పిలుస్తున్నారు. ఈ బావి ఒక చదరపు అడుగు వైశాల్యంలో మాత్రమే ఉన్నప్పటికీ లక్షల మంది స్నానం చేసినా ఇంకిపోకపోవడం ఈ స్థల ప్రభావం. అంతేకాక ఈ బావి నీరు తీయగా ఉంటుంది. ఈ నీరు సమస్త వ్యాధులని పోగొడుతుంది. 17వ శతాబ్దం మధ్య సమయంలో మదురై నుండి నాయకరాజులు పాలిస్తున్న కాలంలో డచ్ వ్యాపారస్తులు తిరుచెందూరు గుడిలో ప్రవేశించి పంచలోహాలతో చేయబడిన విగ్రహాన్ని చూసి బంగారు విగ్రహమని భ్రమించి దాన్ని ఎత్తుకుపోయారు. వారి పడవ సముద్రంలో కొంత దూరం పోగానే తుఫాను ప్రారంభమైంది. సముద్రపు అలలు భయంకరంగా లేచాయి. పడవ తల్లడిల్లింది. భయపడిన డచ్ దేశస్థులు ఆ షణ్ముఖ విగ్రహాన్ని సముద్రంలో పడివేయగా సముద్రం శాంతించింది. ఈ ఘటన 1648లో జరిగిందని, దీన్ని ఒక డచ్ దేశీయుడు చెప్పగా విన్నానని ఎం. రెన్నల్ అనే ఫ్రెంచ్ రచయిత తాను 1785లో జర్మనీలోని బెర్లిన్ నగరం నుండి ప్రకటించిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో పేర్కొన్నాడు. 5 సంవత్సరాల వరకు షణ్ముఖుని ఉత్సవ విగ్రహం కనబడకపోవటంతో తిరుమలై నాయకరాజు మరొక విగ్రహాన్ని చేయించటానికి సంకల్పించాడు. షణ్ముఖుడు ఆ రాజుగారికి కలలో కనిపించి తాను సముద్రంలో ఉన్నానని, సముద్రంలో కొంత దూరం పయనిస్తే ఒక నిమ్మకాయ కనిపిస్తుందని, ఆ ప్రదేశానికి పైన గరుత్మంతుడు తిరుగుతూ ఉంటాడని, అక్కడ సముద్రంలో దిగి తాను పైకి వస్తానని చెప్పాడు. అప్పుడు వడమలై వయపిళ్ళై అనే వ్యక్తి కొందరితో పడవలో వెళ్ళగా స్వామి సూచించిన స్థలంలో నటరాజ విగ్రహం, షణ్ముఖుడి ఉత్సవ విగ్రహం దొరికాయి. వాటిని దేవాలయంలో భద్రపరిచారు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. వెండ్రిన్మలై కవిరాయుడి పాటల ద్వారా కూడా ఇది స్పష్టమవుతుంది. 1803లో తిరునల్వేలిలో కలెక్టర్ అయిన లూషింగ్టన్ అనే ఆంగ్లేయుడు తిరుచెందూర్ క్యాంపులో ఉండగా వసంత మండపంలో భక్తులు స్వామిని విసనకర్రలతో వీస్తూ ఉండటాన్ని చూశాడు. అప్పుడు ఆయన, మీ దేవుడికి చెమటలు పడతాయా అని ఎగతాళి చేశాడు. భక్తులు అవును అన్నారు. లూషింగ్టన్ వేటకారకంగా నవ్వాడు. అర్చకులు దాన్ని నిరూపించటానికి స్వామివారి విగ్రహంపై ఉన్న పూలమాలను తొలగించి వస్త్రాన్ని కప్పారు. కొంతసేపట్లో ఆ వస్త్రం పూర్తిగా చెమటలతో తడిసిపోయింది. ఆ క్షేత్ర మహిమను గ్రహించిన లూషింగ్టన్ స్వామిని భక్తితో కొలిచి వెండి పాత్రలను కానుకగా అర్పించాడు. తిరుచెందూర్ శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులైన శంకర భగవత్పాదులకు కుమారస్వామిపై గల భక్తితో ఈ క్షేత్రాన్ని దర్శించారు. వేద విరుద్ధమైన బౌద్ధ మతాన్ని భారతదేశం నుండి తరిమి కొడుతున్న శంకర భగవత్పాదులపై అసూయతో కొందరు బౌద్ధులు వారిపై అభిచారిక ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగంతో వారికి కొద్దిగా వ్యాధి వచ్చింది.
ఆ వ్యాధితో బాధపడుతూ గోకర్ణంలోని ఆత్మలింగాన్ని సేవిస్తూ ఉండగా తిరుచెందూరుకు వెళ్ళి స్వామిని కొలిస్తే వ్యాధి తగ్గుతుంది అని శివుడి మాటలు వినిపించాయి. శంకర భగవత్పాదులు తిరుచెందూరు చేరారు. అక్కడ వారు ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. అది ఏమిటంటే ఆదిశేషుడు నెమ్మదిగా జరిగి షణ్ముఖుడిని కొలిచే దృశ్యం. ఆదిశేషుడు సుబ్రహ్మణ్య స్వామి భుజాలను అలంకరించడాన్ని తెలుపుతూ భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రం మొత్తం 33 శ్లోకాలతో ఉంది. 3+3 = 6 అని సంఖ్య షణ్ముఖాలను తెలుపుతుంది. ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేవారికి సమస్త వ్యాధులు, విశేషంగా చర్మ వ్యాధులు నయమవుతాయి. తిరుచెందూర్ కుమార గురుపరస్వామి తమిళనాడులోని శ్రీకైలాసంలో షణ్ముఖ కవిరాయ శివకామ సుందరి అనే దంపతులకు కుమారగురు పరస్వామి అనే పిల్లవాడు పుట్టాడు. ఆయనకు 5 ఏళ్ల వరకు మాటలు రాలేదు. తల్లిదండ్రులు పిల్లవాడికి మాటలు రప్పించాలని నానా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక ఆ సుబ్రహ్మణ్య స్వామే గతి అని తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి షణ్ముఖ విలాస మండపంలో వ్రతం చేసి ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై మూగపిల్లవాడి నాలుకపై తన శూలంతో బీజాక్షరాలు వ్రాసి ఆ బాలుడికి కవితాశక్తిని అనుగ్రహించాడు. మూగ బాలుడు మాట్లాడసాగాడు. శైవ సిద్ధాంత సారమైన కంధర్ కలివేంబావై అనే గ్రంథాన్ని రక్షించాడు. ఈ గ్రంథం కుమారస్వామిని కొనియాడే గ్రంథం కావటం వల్ల, దీనిని పిల్లవాడు రచించటం వల్ల దీనికి లఘుకంద పురాణం అనే పేరు వచ్చింది. పగలికుత్తర్ అనే వైష్ణవ పండితుడు ఉదర బాధతో బాధపడుతూ ఉండగా స్వామి ఆయనకు కలలో కనిపించి ముత్తు తమిళ్ అంటే ముద్దు తమిళంలో పసిపిల్లలు మాట్లాడుకొని తమిళంలో పాటలు రాయమని ఆజ్ఞాపించాడు. పగలికుత్తర్ తిరుచెందూరులో స్వామిని గూర్చి ముత్తు తమిళ్లో పాటలు పాడి తన బాధను పోగొట్టుకున్నాడు. ఈ పాటలు కుమారస్వామికి చాలా ఇష్టమైనవి కనుక తిరుప్పగల్ పాడిన తరువాత ఈ పాటలను కూడా పారాయణ చేస్తారు. వంటవాడు 300 ఏండ్ల క్రితం తిరుచెందూరు ఆలయ ఆధీనంలో ఉన్న పాఠశాలలోని పాకశాలలో పనిచేస్తూ ఉండిన వెండ్రిమలై అనే వంటవాడికి ఒకసారి భరించరాని అవమానం జరిగింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ వంటవాడు కుమారనామాన్ని జపిస్తూ సముద్రంలో దూకాడు. కుమారస్వామి వాణ్ణి రక్షించి సామాన్యుడైన ఆ వంటవాడికి పాండిత్యాన్ని అనుగ్రహించి తిరుచెందూర్ స్థల పురాణం అనే పుస్తకాన్ని వాని చేత వ్రాయించాడు. ఆ పుస్తక రచనతో ఆ వంటవాడికి గొప్ప కీర్తి వచ్చింది. పాంబన్ స్వామి తిరుచెందూర్ స్వామిని స్తుతిస్తూ పంచామృత వన్నన్ అనే పాటలు రచించారు. షణ్ముఖుడే స్వయంగా ఆ పాటలను ప్రచారం చేశాడని ప్రతీతి. ఇది ఆయనకు భక్తులపై గల విశేష ప్రీతికి తార్కాణం. ఈ ఆలయంలో ఇన్ని అని చెప్పటానికి వీలు లేనన్ని విశేషాలు, వింతలు ఉన్నాయి. ఈ ఆలయం ఒకప్పుడు అడవుల మధ్యలో ఉండేది కనుక అక్కడ నెమళ్ళు ఎప్పుడు గుహో అని అరుస్తూ ఉండేవి. ఇప్పటికీ సముద్రంలో చేపల వేటకై వెళ్ళేవారికి ఆలయ గోపురంపై ఉన్న త్రిశూలమే మెరుస్తూ దీపంగా కనిపిస్తుందని చెబుతారు. ఈ క్షేత్రంలో తుండుకై వినాయకర్ ఆలయం చాలా విశేషమైనది. ఇక్కడ గణపతి తన తమ్ముడి ఆలయానికి దారి చూపుతూ ఉంటాడు. ఈ ఆలయ రాజగోపురం సుమారు 300 ఏళ్ల ముందు నిర్మింపబడింది. నిర్మాణ సమయంలో షణ్ముఖుడే స్వయంగా మానవ రూపంలో వచ్చి కూలీ పనిచేసి తోటి కూలీ వారికి విభూతిని ప్రసాదంగా ఇచ్చి దానిని తుండుకై వినాయకర్ గుడిని దాటిన తరువాత చూడమని చెప్పాడు. వారు అలాగే చేశారు. వారికి విభూతి ప్రసాదంలో డబ్బులు దొరికాయి. దత్తగుహ, వల్లీ గుహ. ఈ ఆలయంలో చెప్పుకొని తీరవలసిన విశేషం అంటే దత్తగుహ.
ఈ ఆలయానికి ఉత్తర భాగంలో కొంచెం దూరంలో దత్తగుహ అనే గుహ ఉంది. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం, దత్తుడి ఉపదేశాన్ని పొందుతున్న వల్లీదేవి విగ్రహాలు ఉన్నాయి. కొందరు దత్తభక్తులు ఈ గుహలోనే దత్తాత్రేయ స్వామి కుమారస్వామికి ఉపదేశం చేశాడని చెబుతారు. దత్తుడు కుమారస్వామికి ఉపదేశం చేశాడనే సంగతి పురాణాల్లో లభించటం కష్టమైన బ్రహ్మాండ పురాణంలో రేణుకాదేవి ఘట్టంలో స్వయంగా స్కందుడే దత్తుడిని గురించి మునులకు తెలిపినట్లుగా కనిపిస్తుంది. ఆ ఘట్టంలో స్కందుడు దత్తస్వామిని మహాయోగి, మహాగురు అని వర్ణించాడు. కనుక దత్తుడికి స్కందుడికి ఏదో అనిర్వచనీయమైన సంబంధం ఉన్నదని చెప్పవచ్చు. ఇంతకు మించి ఆధారాలేమీ దొరకడం లేదు. దత్తాత్రేయం త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక, కామధేను కల్పవృక్ష కామిత ఫలదాయక, దండకమండలు శూలఢమరుక శంకుచక్ర శోభిత, ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్ర ప్రకటిత, భావబంధన భవభయ దూర భక్త కరుణాసాగర, కృత్తికాకార సిద్ధానుసార సిద్ధదూత మనోహర, సహ్యాద్రివాస సచ్చిదానంద శ్రీ గురుదత్త స్వరూప, దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువనలోక రక్షక. ఆలయ సమీపంలో ఉన్న 24 తీర్థాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను సూచిస్తాయి. వీటిలో స్నానం చేసిన వారికి గాయత్రి సిద్ధిస్తుంది. ఈ క్షేత్రంలో వల్లీ దేవసేన సమేతుడైన అర్ముగ నైనార్ అంటే షణ్ముఖుడు దక్షిణ దిశగా ఉండటం వల్ల భక్తులకు యమబాధలు తొలగిపోతాయని చెబుతారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరబాహువు. ఆయనకు పూజలు జరిగిన తరువాత మూల విగ్రహానికి పూజ జరుగుతుంది. ఈ స్థలంలో సుఖమహర్షి, ఐరావతం స్వామిని విశేషంగా అర్చిస్తాయి. సుబ్రహ్మణ్య ఉపాసకులు వాగ్గేయకార త్రిమూర్తులలో ఒకరు అయిన ముత్తుస్వామి దీక్షతులు వారు తిరుచెందూర్ క్షేత్రంలో బాలసుబ్రహ్మణ్య స్వామిని అర్చించి ఆయన అనుగ్రహంతో కవితా సిద్ధిని పొందారు. ఇలా చెబుతూ పోతే తిరుచెందూరు ఆలయ విశేషాలకు అంతే లేదు. తిరుచెందూర్ బాలసుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ సిద్ధించుగాక. ఓ పళనీవాస, దండమే భూషణంగా కలవాడా, ఆశ్రయించిన భక్తుల పక్షంలో ఉండేవాడా, నన్ను రక్షించు రక్షించు. నేను చేసే కర్మ మంచిది కానీ నాకు ఎల్లప్పుడూ శుభం కలగని, నీ పాదాలు నా హృదయంలో ఉండని, నాకు ఎల్లప్పుడూ భక్తి ఉండని. నువ్వు బ్రహ్మచారివి, బ్రహ్మత్వాన్ని ఇచ్చేవాడివి, బ్రహ్మజ్ఞుల చేత పొందబడేవాడివి, బ్రాహ్మణ్యులలో గొప్పవాడివి నువ్వే. మహావిష్ణువు నువ్వే, రుద్రుడవు నువ్వే, దైత్యులను గెలిచినవాడివి, రాగాలను ఇష్టపడేవాడివి. నీ నవ్వు ఔషధం, నీ భస్మం రోగాలను పోగొడుతుంది. ఓ శివకుమార, నువ్వు ఎల్లప్పుడూ సచ్చిదానందుడివి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో పళని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రమని చెప్పవచ్చు. ఈ క్షేత్రానికి పళని తిరువావినన్కుడి అనే పేర్లు ఉన్నాయి. పళని పర్వతానికి క్రింది భాగంలో ఉన్న తిరువావినన్కుడి అనే నగరాన్ని నేడు మనం పళని అంటున్నాం. సుబ్రహ్మణ్య స్వామి బాలలీలలు చెప్పుకుంటూ ఆయన ఒక సందర్భంలో తల్లిదండ్రులపై అలిగి కౌపీనధారి అయి భూలోకంలోని పర్వతాలన్నీ తిరిగాడని చెప్పుకున్నాం. ఆ చరిత్ర వంటి స్వరహస్యమైన కథ ఇంకొకటి ఉన్నది. అదేమిటంటే, ఒకప్పుడు నారద మహర్షి శివపార్వతుల దర్శనానికై కైలాసానికి వెళ్తూ నభూతో నభవిష్యతి అనిపించే ఒక దానిమ్మ పండును తీసుకువెళ్ళాడు. కొందరు పండితులు మామిడి పండు అన్నారు. ఆ పండును శివుడికి అర్పించి నారదుడు నమస్కరించాడు. శివుడు ఆ పండును పార్వతీదేవికి ఇచ్చాడు. ఆ పక్కనే ఆడుకుంటున్న బాలగణపతి, బాలకుమారస్వామి అమ్మవారి చేతిలో ఉన్న పండును చూసి నాకని తగాదా పడ్డారు. అప్పుడు శివుడు విశ్వ ప్రదక్షిణ అనే పోటీని ఏర్పాటు చేశాడు. కుమారస్వామి నెమలిపై బయలుదేరాడు. గణపతి తల్లిదండ్రులకు నమస్కరించి
ఆ పండును చేజెక్కించుకొన్నాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చినప్పటికీ పండు దొరకకపోవటం వల్ల అలిగిన బాలకుమారస్వామి కైలాసాన్ని వదిలి దక్షిణ దిశగా పయనించి కౌపీన దారి అయి దండాన్ని ధరించి నెల్లివనం అనే ప్రదేశంలో నివసించసాగాడు. నెల్లివనం అనేది పళనికి పాత పేరు. ఆ నెల్లివనంలో అప్పటికే మహాలక్ష్మి, భూదేవి, కామధేనువు, సూర్యుడు, అగ్నిదేవుడు మొదలైన వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వీరు కొత్తగా వచ్చిన శివస్వరూపి అయిన బాలకుమారస్వామిని అర్చించి సంకల్ప సిద్ధిని పొందారు. ఈ స్థలంలో వారందరూ స్వామిని అర్చించారు అనటానికి సూచనగా తిరు మహాలక్ష్మి ఆ కామధేనువు, ఇనన్ సూర్యుడుకు, భూదేవి డి అగ్ని కలిపి తిరువావినన్ కుడి అని పిలువబడింది. పళని క్షేత్రానికి సమీపంలో కుమారస్వామిచే రూపొందింపబడిన శరవణ భవమనే సరస్సు గుడిలో గల మహాలక్ష్మి, కామధేనువు, సూర్యుడు, భూదేవి, అగ్ని మొదలైన వారి సన్నిధుల వారి చిత్రపటాలపై ఇతిహాసాన్ని వివరిస్తాయి. కుమారస్వామి ఎడబాటును సహించలేక శివపార్వతులు కూడా తిరువావినన్ కుడికి వచ్చి, కుమార, నువ్వు జ్ఞానస్వరూపుడవు, భక్తులకు జ్ఞానఫలాన్ని ఇచ్చేవాడివి, ముద్దు ముద్దుగా ఉన్న నీ బుగ్గలే ఫలాలు, నువ్వే ఒక ఫలానివి, ఫలం నీ, ఫలమే నువ్వు, నీకు ప్రాకృత ఫలాలతో పనేమిటయ్యా అన్నారు. ఫలంని అనే పదమే కాలక్రమంలో పళని, పళనిగా మారింది. ఈ క్షేత్రానికి పళని అనే పేరు కూడా ఉందని చెప్పుకున్నాం. పళని అంటే సమస్త తపస్సులకు, యోగాలకు ఫలాన్ని ఇచ్చే దివ్య క్షేత్రమని అర్థం. ఈ క్షేత్రంలో కొండ క్రింద ప్రాంతంలో నివసించిన కుమారస్వామి కొండను ఎక్కటానికి గల కారణాలేమిటో పరిశీలిద్దాం. అగస్త్యుడు ఇడుంబస్ వింధ్యాచల గర్వాన్ని అణిచేందుకై దక్షిణ దేశానికి వచ్చిన అగస్త్య మహర్షి పర్యటిస్తూ ఉండగా ఆయనకు ఇండుంబాసురుడు అనేవాడు శిష్యుడయ్యాడు. వీడు శూరపద్ముడికి గురువు. శూరపద్ముడికి అనేక విద్యలు నేర్పి వాడికి గురువుగా ఉండేవాడు. శూరపద్ముడి అకృత్యాలు చూసి తట్టుకోలేక వాడికి అనేక ఉపదేశాలు చేశాడు. శూరపద్ముడు వినకపోవటంతో ఇండుంబాసురుడు వాడిని వదిలిపెట్టి అగస్త్యమునికి శిష్యుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి అగస్త్య మహాముని శిష్య సమేతుడై పొదుగై పర్వతానికి వచ్చి తన శిష్యుడైన ఇడుంబాసురుడితో, ఇడుంబా, నువ్వు కైలాసానికి వెళ్ళి ఆ కొండలోని శివగిరి, చక్రగిరి అనే శిఖరాలను ఇక్కడకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఇడుంబుడు కైలాసానికి వెళ్ళి బ్రహ్మదండానికి ఈ చివర మహాసర్పాలను కట్టి 2 బుట్టలు తయారు చేసి ఆ బుట్టల్లో శివగిరిని, చక్రగిరిని ఉంచి మోసుకురాసాగాడు. కుమారస్వామికి ఆ 2 కొండలని పళనిలో ఉండేట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. కొండలను మోసుకుంటూ వస్తున్న ఇడుంబుడు దారి తప్పాడు. కుమారస్వామి ఒక రాజు వేషంలో గుర్రమెక్కి వచ్చి ఇడుంబుడితో మాటలు కలిపి తిరువావినన్ కుడికి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఇడుంబుడు రాజువేషంలో ఉన్న కుమారస్వామి వెనుక కావిడి మోసుకుంటూ తిరువావినన్ కుడికి చేరి అక్కడ ఆ కావిడిని కిందకు దించి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అయిన తరువాత కావిడిని ఎత్తబోగా అది పైకి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కావిడి పైకి లేవకపోవటానికి కారణమేమిటా అని ఆలోచిస్తూ ఉండగా శివగిరి పర్వతం పైన కౌపీనాన్ని ధరించి దండాన్ని చేతబట్టిన ఒక బాలుడు కనిపించాడు. తన సమస్యకు ఆ బాలుడే కారణమని గ్రహించిన ఇడుంబుడు ఆ బాలుడిని కిందకు దిగి రమ్మన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఈ పర్వతం నాది, నేను కిందకు రాను అన్నాడు. ఇడుంబుడు చాలా బ్రతిమాలి చివరకు యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో బాలకుమారుడు తన దండంతో ఇడుంబాసురుడిని సంహరించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ అగస్త్యుడు
కొండలపైకి పోయి తన శిష్యుడు ఎంతసేపటికి రాకపోవటంతో వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. చెట్టులా పడి ఉన్న తన శిష్యుడిని చూసి ఇది కుమారస్వామి పనే అని తెలుసుకొని తన శిష్యుడిని తిరిగి బతికించమని కుమారస్వామిని ప్రార్థించాడు. దేవదేవ జయాశేష గురో జయ షడానన జయ సౌందర్య సందోహ సమావేశాలయ ప్రభో. స్వామి ప్రత్యక్షమై ఇడుంబుడిని బతికించాడు. ఇడుంబుడు లేచి తన గురువుకు కుమారస్వామికి నమస్కరించాడు. కుమారస్వామి ఇడుంబుడి మంచి నడవడికకు గురుభక్తికి మెచ్చి, ఇడుంబా, ఇకపై నువ్వు నాకు అంగరక్షకుడిగా ఉండు. నీ గురుభక్తిని సూచించే విధంగా ఎవరైతే చందనం, పాలు, పుష్పాలు, తేనె, చక్కెర, కర్పూరం వంటి మంగళ ద్రవ్యాలను కావడిలో మోసుకొని వచ్చి నాకు సమర్పిస్తారో వారిని నేను అనుగ్రహిస్తాను అని విశేషమైన వరాన్ని ఇచ్చాడు. ఆనాటి నుండి కుమారస్వామి ఆలయాల్లో కావిడిని మోసే సాంప్రదాయం అలవాటయింది. ఇది జరిగిన తరువాత అగస్త్య మహాముని కుమారస్వామి అనుగ్రహాన్ని ప్రార్థించగా ఆయన అగస్త్యుడికి తమిళ భాషను నేర్పించి ఆ భాషలో సంగీతం, సాహిత్యం, నాటకం మొదలైన వాటిని సూత్రీకరించి అనుగ్రహించాడు. అగస్త్యుడు కుమారస్వామి ఉపదేశాన్ని దాన్ని అగస్త్యం అనే పేరుతో గ్రంథంగా రచించాడు. ఆ అగస్త్యమే తమిళ భాషకు తొలి గ్రంథం. ఆ కాలపు కవులు, పండితులు ఈ గ్రంథాన్ని చదివి తమిళ భాషను వృద్ధి చేశారు. కాలక్రమంలో ఆ గ్రంథం మరుగున పడింది. ఇలా తమిళ భాషను ఉపదేశించటం వల్ల కుమారస్వామిని తమిళ దైవం అని ఆరాధిస్తారు. పళని క్షేత్రంలో కావిడిని ఎత్తిన ఇడుంబుడి శిల్పము, అగస్త్యుడి పూజించిన శివలింగము దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామిని కొలిచే ముందు భక్తులు పర్వత మార్గంలో ఉన్న ఇడుంబుడికి నమస్కరిస్తారు. ఈ క్షేత్రాన్ని నకీరుడు 3వ క్షేత్రంగా పేర్కొన్నాడు. ఇక్కడ కొండపై గల స్వామిని దర్శించేందుకు ముందు కొండ కింద ఉన్న స్వామిని దర్శించాలి. ఈ ఆలయ ప్రాకారానికి ఆగ్నేయ దిక్కులో 18 మంది సిద్ధులలో ఒకరైన భోగముఖి అనే సిద్ధుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కనిపించే సొరంగ మార్గం జ్ఞానదండాయుధ పాణి పాదాల వద్దకు తీసుకువెళ్తుంది. చివరిసారిగా ఈ సొరంగ మార్గంలో భోగసిద్ధులు ప్రయాణించారు. వారు వెనక్కి తిరిగి రాక స్వామి పాదాలలో ఐక్యమయ్యారు. ఈ క్షేత్రంలో గల నవరంగ మంటప ప్రాంగణంలో లోహంతో చేయబడిన కుక్కుట ధ్వజం కనిపిస్తుంది. తరచూ ఒక కోడి ఈ ధ్వజంపై కూర్చొని అరుస్తూ కనిపిస్తుంది. ఇది ఇక్కడి అనేక విశేషాలలో ఒకటి. ఈ క్షేత్రంలో మూలమూర్తి విగ్రహం నవపాషాణ విగ్రహం. ఈ విగ్రహాన్ని సిద్ధులు ప్రతిష్ఠించారు అని చెబుతారు. ఈ క్షేత్రంలో లభించే విభూతికి, అభిషేక తీర్థానికి భక్తులు కొన్ని రోజులు వేచి ఉంటారు. పళని స్వామిని సేవించి వల్లీమలై స్వామి అనే భక్తుడు తన గుల్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఈ క్షేత్రంలో భోగసిద్ధుడు మొట్టమొదటి పూజ చేశాడు. తరువాత వారి శిష్యుడైన పులిప్పాణి సిద్ధముని స్వామిని అర్చించాడు. ఆ తరువాత చేరరాజు స్వామిని కొలిచాడు. ఆ కారణంగా ఈ క్షేత్రానికి కేరళ దేశస్థులు అధిక సంఖ్యలో వస్తారు. శబరిమలై అయ్యప్ప స్వామిని, గురువాయూరప్పన్ స్వామిని దర్శించిన వారు పళని స్వామిని దర్శిస్తే వారి యాత్ర పూర్తి అవుతుందని ఇక్కడి స్థల పురాణం తెలుపుతుంది. పళని స్వామిని అర్చించి భక్తిని, ముక్తిని పొందిన వారి సంఖ్యకు లెక్కలేదు. కనుక అందరము ఆ పళని బాలమురుగ స్వామిని దర్శించి సేవించి తరిద్దాం. తమిళ సాహిత్యంలో పళని స్వామిపై 98 కీర్తనలు లభిస్తున్నాయి. మరే ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఇన్ని స్తోత్రాలు లేవు. 4వది స్వామిమలై. స్వామిమలై క్షేత్రం తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి దగ్గరలో ఉంది. ఈ క్షేత్రానికి తిరువేరగం అనే పేరు కూడా ఉంది. కావేరీ నది తీరంలో కుడి భాగాన ఉండడం వల్ల ఈ క్షేత్రానికి కావేరీ వడకరై అనే మరో పేరు ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్ని చెబుతూ తమిళులు
ఒక కథను చెబుతారు. అదేమిటంటే, ఒకప్పుడు భృగు మహర్షి సశరీరంగా భగవంతుడిలో ఐక్యమవ్వాలనే కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు కూర్చునే ముందు నా తపస్సును భంగపరిచిన వారు బ్రహ్మజ్ఞానాన్ని మర్చిపోతారు అని ముందుగానే శాపమిచ్చి కూర్చున్నాడు. భృగు మహర్షి చేస్తున్న తీవ్రమైన తపస్సుకు లోకాలలో తాపం బయలుదేరింది. కానీ దేవతలు కూడా ఆయన తపస్సును భంగపరిచే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. దేవతలందరూ శివుడిని ఆశ్రయించి, స్వామి, గతివి నీవే, లోకాలను భృగు మహర్షి తపోగ్ని నుండి రక్షించవలసింది నువ్వే అని ప్రార్థించారు. శుభ స్వభావ మహేశ్వర, కరుణామాయ, శూలం చేత దాల్చినవాడ, గౌరీనాథ, పశుపతి, జీవుల అజ్ఞాన పాశాలను తొలగించేవాడా, కాశీనాథ, విశ్వనాథ, కరుణతో ఈ జగాన్ని నీవే సృష్టించి పాలించి నశింపచేసే పరమేశ్వరుడవు, పాలకుడవైన విశ్వమూర్తి, చైతన్యమయమైన ఆనందమూర్తి, తపోయోగముల ద్వారానే పొందబడేవాడవు, వేద జ్ఞానము చేతనే లభించేవాడవు, నీకు అనేక నమస్సులు. శివుడు భృగు మహర్షికి ప్రత్యక్షమై ఇచ్చాడు. భృగువు శివుడిని కనులారా చూసి పాదాలపై పడి నమస్కరించాడు. శివుడు ఆశీర్వదించాడు. ఆ సమయంలో తానిచ్చిన శాపం శివుడిని బాధిస్తుందేమో అని భృగువు భయపడ్డాడు. శివుడి కాళ్ళపై పడి, స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు, నా శాపం నిన్ను తగలకుండా చేసుకో అన్నాడు. శివుడు నవ్వి, భృగు మహర్షి, మీరు చాలా గొప్పవారు, మీ శాపం వ్యర్థం ఎలా అవుతుంది? అది ఫలించి తీరుతుంది. నేను మీ శాపాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. ముందు కాలాల్లో నేను కూడా బ్రహ్మజ్ఞానాన్ని మర్చిపోతాను, కానీ నా పూర్ణాంశతో శివ తేజస్సుతో అవతరించిన బాలకుమారుడు నాకు బ్రహ్మోపదేశాన్ని చేస్తాడు. ఈ విషయంలో నువ్వు బాధపడవలసిన పని లేదు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఇది జరిగిన కొన్ని యుగాలకు కుమారస్వామి జన్మించాడు. ఒకసారి బ్రహ్మదేవుడు శివదర్శనానికై దేవతలతో కలిసి కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంద్రాది దేవతలందరూ కుమారుడికి నమస్కరించి లోపలికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు మాత్రం సుబ్రహ్మణ్యుడు బాలుడే కదా అనే నిర్లక్ష్యంతో నమస్కరించకుండా వెళ్ళిపోయాడు. బ్రహ్మగారి అహంకారాన్ని అణచాలని, ప్రణవార్థాన్ని లోకాలకు తెలపాలని కుమారస్వామి సంకల్పించాడు. శివుని దర్శించి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా బ్రహ్మదేవుడు పద్ధతిలో మార్పు రాలేదు. ఒక పండు కోసం ప్రపంచాన్నే చుట్టిన మొండి స్వామి వదిలిపెడతాడా? బ్రహ్మగారితో పేచీకి దిగాడు. బ్రహ్మగారిని ఆహ్వానించి తీసుకొని రమ్మని వీరబాహువును పంపాడు. బ్రహ్మగారు వచ్చారు. కుమారస్వామి బ్రహ్మను ఉద్దేశించి, నీవెవరు అని అడిగాడు. అందుకాయన, నేను బ్రహ్మను అన్నాడు. అయితే నీ పనేమిటి అన్నాడు కుమారుడు. జగత్తునంతా సృష్టించడం నా పని అన్నాడు బ్రహ్మ. సృష్టి చేయాలంటే విద్యలు తెలియాలి కదా, మీకే విద్యలు తెలుసు అన్నాడు కుమారుడు. బ్రహ్మ, నాకు వేద విద్యలు తెలుసు అన్నాడు. అయితే వేదాలు పఠించండి చూద్దాం అన్నాడు కుమారుడు. వేదనాయకుడైన బ్రహ్మ గాంభీర్య స్వరంతో ఓం అని ప్రారంభించబోయాడు. ఇంతలో కుమారుడు అడ్డుకొని, ఓం అన్నారే, అంటే ఏమిటి అన్నాడు. ఆ క్షణంలో బ్రహ్మగారికి ఏమైందో ఏమో కానీ నోట మాట రాలేదు. బ్రహ్మ ఏదైనా మాట్లాడతాడేమోనని చాలాసేపు ఎదురు చూసిన కుమారస్వామి, ప్రణవార్థం కూడా తెలియని మీరు సృష్టి ఎలా చేస్తారు అని అడిగాడు. అయినా బ్రహ్మదేవుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కుమారస్వామి బ్రహ్మగారిని బంధించమని వీరబాహువును ఆదేశించాడు. బ్రహ్మ బంధింపబడగా తానే స్వయంగా సృష్టి కార్యాన్ని చేశాడు. బ్రహ్మ సృష్టిలో ప్రజలు రంగులు తేడాలతో పుట్టారు, కానీ కుమారస్వామి సృష్టిలో అందరూ తెలుపు రంగుతోనే పుట్టారు. ఈ వింతను కని ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి. బ్రహ్మగారిని విడిపించటానికై శివుడు వచ్చాడు. తండ్రి ఆజ్ఞ మేరకు కుమారస్వామి బ్రహ్మను విడుదల చేశాడు. ఆ సమయంలో కుమారస్వామి ప్రణవ స్వరూపుడైన పరమశివుడికి ప్రణవార్థాన్ని ఉపదేశించాడు.
అలా శివుడు కుమారస్వామి నుండి ఉపదేశాన్ని పొందిన స్థలమే స్వామిమలై అని చెబుతారు. శివుడికే ఉపదేశించడం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ్, గురునాథ్, శివగురు, గురుగుహ, గురుమూర్తి వంటి పేర్లు వచ్చాయి. స్వామిమలై క్షేత్రానికి గురుమలై అనే పేరు కూడా ఉంది. తండ్రికి ఉపదేశించిన కారణంగా కుమారస్వామిని తమిళులు తంగప్పన్ స్వామి అంటారు. ఈ స్వామికి జ్ఞానస్కందుడని, గురుమూర్తి అని, జ్ఞానమూర్తి అని, జ్ఞాన పండితుడని కూడా పేర్లు ఉన్నాయి. లాలిస్తే పిల్లలు, పూజిస్తే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని స్వామి ఈ క్షేత్రంలో నిరూపణ చేశారు. స్వామిమలై క్షేత్రాన్ని అరుణగిరినాథ స్వామి అద్భుతంగా కీర్తన చేశారు. బ్రహ్మనే శిక్షించిన స్వామి సామాన్య జనులను విడిచిపెడతాడా అని సందేహం అక్కర్లేదంటారు అరుణగిరినాథులు. ఇందుకు వారు చక్కటి నిదర్శనాన్ని కూడా చూపిస్తారు. ఆ నిదర్శనం ఏమంటే, స్వామినాథుడు సామాన్యుడు కాడు. ఆయన దక్షయజ్ఞంలో పాల్గొని అపచారం చేసిన చంద్రుని క్షమించి నెత్తినెక్కించుకున్న దయామయుడైన శివుడి పుత్రుడు. అహంకారంతో చిందులు వేసిన గంగను జటాజూటంలో బంధించిన శివుడి పుత్రుడు. ఆయన దేవేంద్రుడి కుమార్తె అయిన దేవసేనను వివాహమాడి భూలోకంలో గిరిజనులలో అవతరించిన వల్లీ అమ్మను వివాహం చేసుకున్న మహానుభావుడు. ఇక ఆయన మేనమామ విష్ణుమూర్తి సామాన్యుడా? రామాది అవతారాలు ఎత్తిన మహానుభావుడు. ఇలా శైవ వైష్ణవ సంప్రదాయాలను సమన్వయపరిచే కుమారస్వామి దయామయుడు. ఆయనను గొంతెత్తి ఒక్కసారి పిలిస్తే చాలు, ఆయన రక్షిస్తాడు అంటారు అరుణగిరినాథస్వామి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.